తెలంగాణలో త్వరలో ప్రారంభం కాబోయే ఎస్ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ చేశాయి. బీజేపీ రాజకీయ దురుద్దేశంతో ఎస్ఐఆర్ చేపడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. రాబోయే 10 రోజుల్లో బీఎల్ఏలకు శిక్షణ ఇస్తామని, ప్రజల ఓటు హక్కుని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా లేదా ఆ పార్టీకి సానుభూతి పరంగా కనబడకపోతే ఓట్లను తొలగించాలి, ఓటు అనే అర్హతను అతని నుంచి తొలగించేటువంటి కుట్ర ద్వారా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఎన్నికల కమిషన్ అందరూ చెప్తా ఉన్నారు, ఇవాళ ఎన్నికల కమిషన్ అనేటువంటిది నిష్పక్షపాతంగా స్వయం ప్రతిపత్తిగా పనిచేయాల్సిన సంస్థ, భారతీయ జనతా పార్టీ అనుబంధంగా సంస్థగా పనిచేస్తుంది అనేటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా వస్తూ ఉన్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బీఎల్ఏని జాగ్రత్తగా ఉంచాలని సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసలైన ఓటర్ల ఓట్లు పోకుండా చూడాలన్నారు. దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు తొలగించేలా చూడాల్సిన బాధ్యత కూడా బీఎల్ఏలపై ఉందన్నారు. అర్హులైన ఓటర్లు మాత్రమే ఉంటే మళ్లీ ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియతో బీజేపీకి సంబంధం లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రక్రియ చేపట్టారన్నారు. ఎస్ఐఆర్ పై కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఇటువంటి ఒక బ్లేమ్ గేమ్ చేయకుండా ఎస్ఐఆర్ అనేది చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది ఎస్ఐఆర్లో ఎటువంటి అవకతవకలు లేవు, అది జరగాల్సి ఉందే. ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారము, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రక్రియ కాబట్టి దీనికి మీ అడ్డురామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఎంఐఎం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ ఈ ముగ్గురు ఎస్ఐఆర్ మీద రాజకీయాలు చేయకుండా అసలైన ఓటర్లని ఈరోజు లిస్టులో పెట్టే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, అన్ని పార్టీలు ఫుల్ గా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలో జరగబోయే ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి కార్యకర్తలకి ఎలాంటి సూచనలు చేస్తున్నారు పార్టీస్? రైట్, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సర్ అనే అంశం పైన, స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ పైన అన్ని తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మకంగా ఫోకస్ పెట్టాయని చెప్పుకోవచ్చు. ఇది పూర్తి స్థాయిలో ఒక చర్చనీయాంశంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. అయితే జూన్ సెకండ్ వీక్లో ఈ ప్రక్రియ ప్రారంభమై ఓవరాల్గా అక్టోబర్లో తుది ఓటర్ల జాబితా, అంటే ఓటర్ల సవరణ జరిగిన తర్వాత ఇదంతా కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్. అయితే ఈ అంశం పైన పూర్తి స్థాయిలో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు అయితే ప్రారంభమయ్యాయి. ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ని అడ్డుగా పెట్టుకొని బీజేపీ ఇప్పుడు తమకు అనుకూలంగా లేని ఓటర్ల జాబితాను, బల్క్ ఓటర్లందరినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు చెప్తున్నటువంటి వాదన. దీనికి సంబంధించి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ ఇప్పటికే బూత్ లెవెల్ ఏజెంట్లు అయితే పార్టీల వారిగా ఎప్పటికప్పుడు బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని ట్రైన్ చేసేందుకు ఇటు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కూడా వర్క్ చేసేందుకు వాళ్ళపైన ఫోకస్ పెట్టి ఒక ట్రైనింగ్ కార్యక్రమాలు అయితే ఆల్రెడీ బీఆర్ఎస్ చేస్తోంది, ఇటు కాంగ్రెస్ కూడా చేసే ప్రయత్నాల్లో ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే అభ్యర్థి ఎవరైతే ఓటర్లు ఇప్పుడు లేరో, లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లను తొలగించే ప్రయత్నంలో భాగంగా తమకు అనుకూలంగా లేని ఓటర్లను కూడా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు అందరిపై ఈ ఓటర్ల జాబితాలో సవరించే కార్యక్రమంలో భాగంగా కొంతమందిని కావాలని కట్ చేసే ప్రయత్నం చేస్తుంది అనేది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. పక్కన కొన్ని రాష్ట్రాల్లో కూడా బల్క్గా చాలామంది ఓటర్లను తొలగించినటువంటి పరిస్థితి. సో ఆ ఓటర్లంతా ఓటు వేసే క్రమంలో తమ ఓట్లు పోయాయని చెప్పి ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఆ విషయం పైన మాత్రం తప్పకుండా ఫోకస్ చేయాలనేది బీఆర్ఎస్, కాంగ్రెస్ చెప్తుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ సార్ అనే కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది, కానీ అది ఎవరిపైన జరుగుతోంది, నిజంగా అర్హులైన ఓట్లు పోతున్నాయా, లేకపోతే ఇప్పుడు బ్రతికున్న వారు కావచ్చు, లేకపోతే చనిపోయిన వారు కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఓట్లు వెళ్తున్నాయనేది మాత్రం తప్పకుండా గమనించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. సో బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ట్రైనింగ్ కార్యక్రమాలు, అంటే అక్కడికి వచ్చేటువంటి ఏజెంట్ ఎవరైతే ఇంటింటి సర్వే జరుగుతున్నటువంటి క్రమంలో బీఎల్ఎల్ ప్రత్యేకంగా అక్కడ ఉండి ఎవరు ఓట్లు ఉన్నాయి, ఎవరు ఓట్లు తీసేస్తున్నాం అనే అంశాలకు సంబంధించి క్లియర్ కట్గా వాళ్ళు చేసే పనిని మీరు పరిశీలించాల్సిన అవసరం ఉందనేది బీఆర్ఎస్ చెప్తుంది. కాంగ్రెస్ కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, ట్రైనింగ్ సెషన్ని తీసుకుంటామనేది కాంగ్రెస్ చెప్తుంది. అయితే ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి ఈ కీలకమైనటువంటి విమర్శలకు సంబంధించి బీజేపీ మాత్రం చాలా స్పష్టంగా
స్పష్టంగా చెప్తుంది. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యక్రమం. దీనికి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి కావని ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం ఎలక్షన్ కమిషన్ స్వతహాగా చేసుకున్నటువంటి కార్యక్రమం. దానికి కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. కావాలనే మా పైన విమర్శలు చేస్తున్నారు అనేది బీజేపీ ముందు నుంచి చెప్తుంది. దీనిపైన కూడా చర్చనీయాంశాలు ఎప్పటికీ కార్యక్రమాలు, ఈ అంశం ఎప్పుడు చర్చలో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అధినాయకత్వం కూడా ఎప్పటికప్పుడు చెప్తుంది. సో ఇది పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధమైనటువంటి పని కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళు కావాలని మా పైన విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఇది రాజ్యాంగబద్ధమే, మేము దీంట్లోకి మేము ఇన్వాల్వ్ కాలేము అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి దీనిపైన ప్రజలు ఎవరు కూడా వీళ్ళు చేసేటువంటి విమర్శలు కావచ్చు, ఈ కలిగించేటువంటి భయాలను ఎవరు నమ్మకూడదు. సో ఆ ఏజెంట్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగినటువంటి వివరాలు చెప్తే సరిపోతుంది. అనవసరంగా ఎవరి ఓట్లు తొలగిపోవు అనేది మాత్రం బీజేపీ ఆ కార్యక్రమం సంబంధించి ఒక నిజమైనటువంటి విషయం ఏంటనేది బీజేపీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శలను నమ్మొద్దు, భయపడొద్దు అనేది బీజేపీ చెప్పే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే తెలంగాణ స్టేట్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ అనంత్.